హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యా గురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అనేక టాపిక్స్ చాలా క్లియర్గా తెలుగు ఎక్స్ప్లెనేషన్లో చేస్తూ ఉన్నాం. సో వాటిని కంటిన్యూ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా లాస్ట్ వీడియోలో మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వన్ ఆఫ్ ద టాపిక్స్ అయినటువంటి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా ఈ టాపిక్స్ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, దాన్ని ఒకసారి రెఫర్ చేయండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. యూ నో, verbs are also categorized into finite and non-finite verbs. So first of all, what are the properties or what are the characteristics of finite verb? అసలు మనం ఫైనైట్ వర్బ్ని ఇచ్చిన సెంటెన్స్లో మన ఫైనైట్ వర్బ్ అని ఎలా గుర్తించగలం? సో దానికి ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా, దానికి ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా? సో దేన్ని బేస్ చేసుకొని మనం ఏ క్యారెక్టరిస్టిక్ని బేస్ చేసుకొని మనం ఫైనైట్ వర్బ్ని గుర్తించగలం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో లుక్ అట్ వన్ బై వన్. One of the characteristics, each characteristics are written here. Look at one by one. So here finite verbs are near the subject. So usually finite verb అనేది ఇచ్చిన సెంటెన్స్లో చాలా నియర్గా, అంటే ఎక్కువ అవే కాకుండా నియర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనైట్ వర్బ్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫైనైట్ వర్బ్. నెక్స్ట్, ఫైనైట్ వర్బ్స్ చేంజ్ విత్ టైమ్ అండ్ టెన్స్. అంటే సెంటెన్స్లో ఫైనైట్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా టెన్స్ని బట్టి, టైంని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ సింపుల్లో వర్బ్ ఒక విధంగా ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వర్బ్ ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ ఒక విధంగా ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చేంజ్ అవుతుంటుంది. సో ఆ విధంగా ఫైనైట్ వర్బ్ అనేది టెన్స్కి అనుగుణంగా, టైంకి అనుగుణంగా. సో హియర్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెన్స్, అంటే టెన్స్కి అనుగుణంగా మారుతూ ఉంటుంది. అలాంటి వర్బ్ని కూడా మనం ఏమంటామంటే ఫైనైట్ వర్బ్ అంటాం. సో నెక్స్ట్, వన్ మోర్ ప్రాపర్టీ ఆఫ్ ఫైనైట్ వర్బ్ ఈజ్ ఫైనైట్ వర్బ్స్ చేంజ్ విత్ నంబర్. అంటే సబ్జెక్ట్కి అనుగుణంగా కూడా ఫైనైట్ వర్బ్ సెంటెన్స్లో మారుతూ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే ఫైనైట్ వర్బ్ ఒక విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఫైనైట్ వర్బ్ ఈజీగా దానికి అనుకూలంగా మారుతుంటుంది. సో దిస్ ఈజ్ finite verb change with number. So number means here subject may be in singular or plural. So based on subject, the finite will also be changed. Next, they change according to person. So you know, so here first person, second person, third person. So first person, what is first person? You know, first person singular I, first person plural we, second person singular you and the second person plural also you, but third person he, she, it. These are all singulars in third person, whereas they is considered as third person plural. అంటే ఈ పర్సన్ బట్టి కూడా వర్బ్ అనేది, ఫైనైట్ వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో హరి లైక్స్ ఐస్ క్రీమ్, ఈ సెంటెన్స్ చూస్తాం. హరి లైక్స్ ఐస్ క్రీమ్. సో ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంది? హరి. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇట్ ఈస్? ఇది ఏ పర్సన్ కిందకి వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్. హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్. సో వాట్ ఈజ్ ఏ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? లైక్స్. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ఐస్ క్రీమ్. హీ లైక్స్ వాట్? ఐస్ క్రీమ్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. దే ఆర్ నియర్ ద సబ్జెక్ట్. హియర్ ఇన్ ది సెంటెన్స్ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్కి నియర్గా మనకి వర్బ్ని గమనించవచ్చు. ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంది? లైక్. సో ఈ లైక్ అనే వర్బ్ సబ్జెక్ట్కి నియర్గానే ఉంది, అంటే ఎక్కడో అవేగా అయితే లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫైనైట్ వర్బ్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూద్దాం. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ సింపుల్. ఇది ప్రెజెంట్ సింపుల్లో ఉంది. సో థర్డ్ పర్సన్ సింగులర్కి ముందు ఏమవుతుంది? వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ జాయిన్ అవుతుంది. సో దిస్ వర్బ్ విల్ బి కాల్డ్ యాజ్ ఫైనైట్ వర్బ్. సో ఈ సెంటెన్స్లో ఈ వర్బ్ మనం ఏమంటామంటే ఫైనైట్ వర్బ్ అంటాం. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ టెన్స్ మారింది, టెన్స్ మారింది, ఏంటంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్ మారింది, అదేవిధంగా సబ్జెక్ట్ నంబర్ కూడా it is third person singular. Next sentence you can see, Hari likes ice cream. This sentence 1. Sentence 2, Gopi and Arun like ice cream. Here you can see ఈ సెంటెన్స్లో వర్బ్ లైక్స్
గా ఉంది, బట్ ఈ సెంటెన్స్లో లైక్గా చేంజ్ అయింది. ఎందుకు ఇక్కడ లైక్స్ అనే వర్బ్ ఉంది, ఎందుకు ఇక్కడ లైక్ అనే వర్బ్ ఉంది? బట్ రెండు కూడా ఫైనైట్ వర్బ్సే. మనం చెప్పుకున్నాం, ఒక రూల్ చెప్పుకున్నాం, ఫైనైట్ వర్బ్స్ ఆల్వేస్ దే కెన్ చేంజ్ విత్ నంబర్ ఆర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్లో ఉన్న సబ్జెక్ట్ని బట్టి కూడా మనకి ఫైనైట్ వర్బ్ మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది, గోపి అండ్ అరుణ్. అంటే ప్రొనౌన్ ఏంది? దే. ఇక్కడ హరి, దీని ప్రొనౌన్ ఏంది? హీ. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్, ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్. సో సబ్జెక్ట్ మారింది కాబట్టి ఇది సింగులర్ వర్బ్, ప్లూరల్ వర్బ్. మనం వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాం. ఫైనైట్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా నంబర్ ప్రకారం మారుతుంటుంది. అంటే సింగులర్ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఒక విధంగా మారుతుంది, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే ఒక విధంగా మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి లైక్స్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి లైక్. సో ఇవి రెండు కూడా ఫైనైట్ వర్బే అంటాం మనం. నెక్స్ట్, సో హియర్ దిస్ రూల్ ఆల్సో, దిస్ ప్రాపర్టీ ఆల్సో, దే చేంజ్ అకార్డింగ్ టు పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్, హియర్ థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. అంటే పర్సన్ ప్రకారం మారింది, అదేవిధంగా నంబర్ కూడా మారింది. నెక్స్ట్, హియర్ వన్ మోర్ సెంటెన్స్, వేణు గోస్ టు స్కూల్. వేణు goes to school. Here in this sentence also, what is the subject? Venu. What is the verb? It goes. So here goes to school. Here this part also. Then what is the finite verb in this sentence? Goes. So దీని మనం ఫైనైట్ వర్బ్ అంటాం. సో ఎందుకంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ నియర్గా ఉంది, అదేవిధంగా మనకి నంబర్ పర్సన్, ఏ పర్సన్ ఇది? థర్డ్ పర్సన్ సింగులర్. హీ గోస్ టు స్కూల్. హూ గోస్ టు స్కూల్? హీ ఆర్ వేణు గోస్ టు స్కూల్. ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం వర్బ్ కూడా చేంజ్ అయింది. సో ఇది ఒకవేళ మనం షీ విల్ గో టు స్కూల్ టుమారో, సపోజ్ ఈ సెంటెన్స్ గమనిస్తే షీ విల్ గో టు స్కూల్ టుమారో. హియర్ గో అనే వర్బ్, ఇక్కడ గోస్, గోస్, వెంట్, గాన్. గో అనే వర్బ్ ఇక్కడ గోస్, బట్ హియర్ విల్ గో. ఎందుకు ఇక్కడ విల్ గో అయింది? ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. అంటే టెన్స్ మనకి టైమ్ అండ్ టెన్స్. సో ఫైనైట్ వర్బ్స్ దే కెన్ చేంజ్ విత్ టైమ్ అండ్ టెన్స్. ఈ టెన్స్ వేరు, ఇక్కడున్న టెన్స్ వేరు. దిస్ ఈజ్ ప్రెజెంట్ సింపుల్, బట్ దిస్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్. అంటే సింపుల్ ఫ్యూచర్ కాబట్టి ఇక్కడ విల్ గో అయింది, ఇది ప్రెజెంట్ సింపుల్ కాబట్టి గోస్ అయింది. సో టెన్స్ ప్రకారం మారుతుంది కాబట్టి డెఫినెట్గా హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ గోస్ ఈజ్ ఏ ఫైనైట్ వర్బ్, హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ విల్ గో ఈజ్ ఏ ఫైనైట్ వర్బ్. నెక్స్ట్, సో వీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈజ్ ఏ ఫైనైట్ వర్బ్? వెంట్ ఈజ్ ఏ ఫైనైట్ వర్బ్. సో ఎందుకని దీన్ని మనం ఫైనైట్ వర్బ్ అంటాం? ఇది సబ్జెక్ట్ నియర్గా ఉంది, అదేవిధంగా టెన్స్. వాట్ ఈస్ ద టెన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్. వీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే పాస్ట్ టెన్స్కి అనుగుణంగా కూడా మనకి వర్బ్ చేంజ్ అయింది. అదేవిధంగా హియర్ సబ్జెక్ట్, వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇట్ ఈజ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సో సబ్జెక్ట్ ప్రకారం కూడా మనకి వర్బ్ అనేది చేంజ్ అయింది. సో దట్స్ వై హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ went is a finite verb. So next we will discuss non-finite verbs. Non-finite verbs. So first of all we are going to discuss the properties of non-finite verbs. So properties of non-finite verbs. So how shall we identify a non-finite verb in the sentence? So it is based on the characteristics or the properties of non-finite verbs. So we can look at once again. సో అంటే ముందు ఒక సెంటెన్స్లో మనం నాన్ ఫైనైట్ వర్బ్ని ఫైనైట్ వర్బ్ని రికగ్నైజ్ చేయాలంటే, గుర్తించాలంటే ముందు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆర్ వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్? నాన్ ఫైనైట్ వర్బ్స్ ఆర్ జనరల్లీ అవే ఫ్రమ్ ద సబ్జెక్ట్. సో ఇచ్చిన సెంటెన్స్లో నాన్ ఫైనైట్ వర్బ్ అనేది కొంచెం జనరల్గా అవేగా ఉంటుంది, అంటే నియర్గా అయితే ఉండదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్. నెక్స్ట్, దే డు నాట్ చేంజ్ విత్ టైమ్ అండ్ టెన్స్. సో నాన్ ఫైనైట్ వర్బ్ ఎప్పుడు కూడా టెన్స్తో చేంజ్ కాదు, టైంతో కానీ టెన్స్తో కానీ ఎలాంటి చేంజెస్ మనం గమనించాం నాన్ ఫైనైట్ వర్బ్లో. అంటే టెన్స్కి అనుగుణంగా అది చేంజ్ కాదు. నెక్స్ట్, దే డు నాట్ చేంజ్ విత్ నంబర్. సో సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉందా, ప్లూరల్లో ఉందా, వెదర్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ సింగులర్ ఇన్ నంబర్ ఆర్ ప్లూరల్ ఇన్ నంబర్, బట్ ద నాన్ ఫైనైట్ వర్బ్ డజంట్ చేంజ్. అంటే నంబర్తో ప్రమేయం లేకుండా
అంటే నంబర్తో ఇది ఎలాంటి చేంజ్ అనేది మనం గమనించాం. నెక్స్ట్ వన్ మోర్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్ ఈస్ దే డు నాట్ చేంజ్ విత్ పర్సన్. అంటే పర్సన్తో ఎలాంటి చేంజెస్ అనేది మనం గమనించాం. అంటే వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్. సో పర్సన్తో ఎలాంటి చేంజ్ మనం ఈ నాన్ ఫైనైట్ వర్బ్లో గమనించాం. సో అలాంటి వర్బ్స్ మనం ఏమంటామంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. సో లెట్ us look at these two examples. The first example is Arun likes to play volleyball. The next example is they like to play cricket. Here in this sentence, Arun likes to play. What is a verb? Here see, likes, here one verb, and to play is one more verb. You know what is the subject of this sentence? Arun. It is a subject. Next, in the second sentence, they like to play cricket. Here in this sentence, they, it is a subject, and like is a verb. To play is also a verb. Then cricket is an object. అయితే ఈ సెంటెన్స్లో చూద్దాం. అరుణ్, సో ఇట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్. అరుణ్ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్. సో హియర్ హీ లైక్స్ వాట్? టు ప్లే వాలీబాల్. అంటే ఇక్కడ పర్సన్కి అంటే విచ్ పర్సన్ ఇట్ ఈస్? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ఉంది, అందులో థర్డ్ పర్సన్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇట్ రివీల్స్ ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ టెన్స్. అంటే టెన్స్ని తెలియజేస్తుంది, నంబర్ తెలియజేస్తుంది ఈ వర్బ్. సో ఈ వర్బ్ మనం ఏమంటామంటే ఫైనైట్ వర్బ్ అంటాం. దీన్ని మనం ఫైనైట్ వర్బ్ అంటాం. ఎందుకు ఈ లైక్స్ అనే వర్బ్ మనం ఫైనైట్ వర్బ్ ఎందుకు అంటామంటే ఇది నా పర్సన్ ప్రకారం మారుతుంది, టెన్స్ ప్రకారం కూడా మారుతుంది. బట్ వేరేయాజ్ యూ కెన్ లుక్ అట్ దిస్ వర్బ్ టు ప్లే. నెక్స్ట్ సెంటెన్స్లో కూడా దే లైక్ టు ప్లే క్రికెట్. హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో ఫస్ట్ సెంటెన్స్లో లైక్స్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో లైక్ ఉంది. ఎందుకు ఇక్కడ లైక్స్, ఎందుకు ఇక్కడ లైక్ అని అంటే హియర్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్రకారం ఇది హియర్ దే ఈజ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ వెంటనే ఈ వర్బ్ చేంజ్ అయిపోయింది. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇది ఇక్కడ ఈ వర్బ్ చేంజ్ అయ్యింది. సో హియర్ లైక్స్, లైక్ బోత్ కన్సిడర్డ్ యాజ్ ఫైనైట్ వర్బ్. అది ఇక్కడ చూడండి టు ప్లే, ఇవి కూడా మనం వర్బ్స్ అనుకున్నాం. అది టు ప్లే, హీర్ ఆల్సో టు ప్లే. ఈ వర్బ్ అనేది ఎలాంటి చేంజ్కి గురి కాలేదు. ఈ వర్బ్ ఎలాంటి చేంజ్ కాలేదు. హియర్ ఫస్ట్ సెంటెన్స్లో టు ప్లేగానే ఉంది, సెకండ్ సెంటెన్స్లో కూడా టు ప్లే ఉంది. అంటే ఇక్కడ పర్సన్తో సంబంధం లేకుండా ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అయినా హియర్ టు ప్లే, హియర్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా హియర్ టు ప్లే. ఇది ప్రెజెంట్ సింపుల్, టు ప్లే అట్లనే ఉంది. ఇది కూడా ప్రెజెంట్ సింపుల్, ఇది కూడా టూ ప్లేనింగ్ ఉంది. అంటే పర్సన్తో సంబంధం లేదు, పర్సన్తో చేంజ్ కాదు, నంబర్తో చేంజ్ కాదు, టెన్స్ అండ్ టైంతో చేంజ్ కాదు. అండ్ జనరల్లీ దిస్ వర్బ్ ఈజ్ అవే ఫ్రమ్ ద సబ్జెక్ట్. హియర్ సి సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, టు ప్లే అనేది ఇక్కడ ఉంది ఈ వర్బ్. హియర్ ఆల్సో దే ఈజ్ ద సబ్జెక్ట్ బట్ టు ప్లే హియర్. సో దట్స్ వై దీస్ టూ వర్బ్స్ విల్ బీ కాల్డ్ యాజ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఈ వర్బ్స్ మనం ఏమంటామంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. Again, these non-finite verbs are categorized into three types. So infinitive, gerund, and present participle. We will discuss them very clearly. Non-finite verbs. So non-finite verbs are also categorized into three types. They are infinitive, gerund, and participle. So here again participle has been divided into two. So present participle and past participle. So let me explain one by one. So first of all, infinitives. So here infinitive also it is to infinitive and bare infinitive. So let us discuss one by one. Here the infinitive is the base form of a verb often preceded by to. So generally మనకి infinitive అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఏదైనా వర్బ్కి ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, సో ఇట్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్. Or one more, make, it is a main verb. These are all base form of the verbs. సో వాటికి ముందుగా మనం టు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వర్బ్స్ అనేటివి టూ ఇన్ఫినిటివ్ వర్బ్స్గా మారిపోతూ ఉంటాయి. సో టు సింగ్, టు మేక్, టు ప్లే, టు డ్రింక్, టు ఈట్, టు రైట్. సో ఇలాంటి వర్బ్స్ అన్నిటి కూడా మెయిన్ వర్బ్కి బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్కి మనం టూ యాడ్ చేస్తే వాటన్నిటిని మనం ఏమంటామంటే టూ ఇన్ఫినిటివ్స్ అంటాం. సో ఈ టూ ఇన్ఫినిటివ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వర్బ్
దట్ కమ్స్ అండర్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సో ఈ టూ ఇన్ఫినిటివ్స్ కూడా ఒక రకమైన నాన్ ఫైనైట్ వర్బ్సే కిందకి మనం పరిగణిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్తూ ఉంటాం. సో టుడే ఐ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్, ఆర్ టుడే ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ సెమినార్, లైక్ దట్. టుడే మై ఫ్రెండ్స్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు ప్లే క్రికెట్. సో ఇట్లా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం టూ ఇన్ఫినిటివ్తో. సో ఈ టూ ఇన్ఫినిటీతో ఫ్రేమ్ చేసే సెంటెన్స్ అన్నీ కూడా ఆ సెంటెన్స్లో ఉన్న ఈ వర్బ్ ఏదైతే టూ ఇన్ఫినిటీ వస్తుందో, సో ఇవన్నీ కూడా మనకి నాన్ ఫైనైట్ వర్బ్స్ కిందకి వస్తాయి. ఫ్యూ సెంటెన్సెస్లో మనం టూ ఇన్ఫినిటివ్ అబ్జర్వ్ చేయం. సో అలాంటి సెంటెన్సెస్ మనం ఏమంటామంటే, అలాంటి వర్బ్ మనం బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. సో షీ లైక్స్ రీడింగ్ బుక్స్. ఇక్కడ రీడింగ్ అనేది షీ లైక్స్ రీడ్ బుక్స్. హియర్ ఇన్ ది సెంటెన్స్ we cannot use to, బట్ ఇట్ ఈస్ కమ్ అండర్ బేర్ ఇన్ఫినిటివ్. సో ఇట్లా మనం టూ ఇన్ఫినిటివ్ అనేది కూడా ఒక నాన్ ఫైనైట్ వర్బ్గా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ జెరండ్. సో వాట్ ఈస్ జెరండ్? ద జెరండ్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఐఎన్జీ టు ద వర్బ్. ఇట్ ఫంక్షన్స్ లైక్ ఏ నౌన్. ఇక్కడ చూడండి, అంటే సో మెయిన్ వర్బ్కి మనం ఐఎన్జీ యాడ్ చేయడం ద్వారా మనం జెరండ్గా ఫామ్ చేయొచ్చు. బట్ వన్ మోర్ రూల్ ఏంటంటే, దిస్ జెరండ్ ఫంక్షన్స్ లైక్ ఏ నౌన్. జెరండ్ ఎప్పుడు కూడా ఇచ్చిన సెంటెన్స్లో ఒక నౌన్గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఎలా అనేది మనం ఎగ్జాంపుల్స్ ద్వారా గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి స్మోక్ ప్లస్ ఐఎన్జీ, స్మోకింగ్. హియర్ డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేసాం. ద జెరండ్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఇంగ్ టు ఎ వర్బ్. సో స్మోక్ ఈజ్ ఏ వర్బ్. So to this verb we add ing. So it becomes as smoking. So likewise, write plus ing writing, or walk plus ing walking, eat plus ing eating, or draw plus ing drawing. సో ఈ విధంగా మనం జెరండ్ ఫామ్ చేయొచ్చు. అయితే మనం ఇచ్చిన సెంటెన్స్లో ఇది జెరండా కాదా అనేది మనం ఎలా గుర్తించగలమంటే, బేస్డ్ ఆన్ ఇట్స్ ఫంక్షన్. ఇచ్చిన సెంటెన్స్లో ఈ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ, ఈ V1 ప్లస్ ఐఎన్జీ అనేది నౌన్గా ఫంక్షన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ఏ జెరండ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఏ జెరండ్. అంటే ఐఎన్జీతో ఫామ్ అయిన వర్బ్స్ అన్ని జెరండ్స్ అనేవి కావు. కంపల్సరీగా డెఫినెట్గా అది ఒక నౌన్గా ఫంక్షన్ చేయాలి సెంటెన్స్లో, అప్పుడే మనం దాన్ని జెరండ్ అంటాం. హియర్ లుక్ అట్ దీస్ 3 ఎగ్జాంపుల్స్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Smoking is injurious to health. So in this sentence, which is V1 plus ing, smoking. And so this verb functions as a noun. So what is injurious to health? If you ask a question, immediately we may get an answer. Smoking is injurious to health. అంటే ఈ వాక్యంలో, ఈ సెంటెన్స్లో ఈ వర్బ్ అనేది ఒక సబ్జెక్ట్గా, ఒక కర్తగా, మన తెలుగులో ఏమంటాం కర్త అంటాం, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఆర్ నౌన్. సబ్జెక్ట్గా నౌన్గా ఇది ఫంక్షన్ చేస్తుంది. సో ఈ సెంటెన్స్లో ఇది నౌన్గా సబ్జెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది కాబట్టి ఈ స్మోకింగ్ అనే వర్బ్ మనం ఏమంటామంటే జెరండ్ అంటాం. సో హియర్ జెరండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. దట్ ఈస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. Here also walk plus ing, walking. So here in this sentence, walking functions as a noun. It functions as a subject, noun. ఇది నౌన్గా ఫంక్షన్ చేస్తుంది. సో అందువల్ల వాకింగ్ అనేది మనం జెరండ్ అంటాం. నెక్స్ట్, రైటింగ్ నావల్స్ ఈజ్ హిస్ హాబీ. వాట్ ఈస్ హిస్ హాబీ? రైటింగ్ నావల్స్. సో ఎంటైర్ రైటింగ్ నావల్స్, ఎంటైర్ functions as a noun. So this part functions as a noun, writing. So that's why this verb writing is called as a gerund. So this is about gerund. So all the gerunds, they come under non-finite verbs. Next, participle. So at the beginning we discussed that the participles are two types: present participle, past participle. What is present participle? Here it is also formed by adding ing to the main verb, but it is used as an adjective in a sentence. Here participle ki gerund కూడా మెయిన్ వర్బ్కి ఐఎన్జీ చేరడం వల్ల అది ఫామ్ అవుతుంది. హియర్ ప్రజెంట్ పార్టిసిపల్ కూడా V1కి ఐఎన్జీ చేర్చడం ద్వారా ఫామ్ అవుతుంది. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జెరండ్ అండ్ ప్రజెంట్ పార్టిసిపల్? ఇవి రెండు కూడా V1 ప్లస్ ఐఎన్జీతోనే ఫామ్ అవుతాయి. బేస్ ఫామ్కి ఐఎన్జీ యాడ్ చేయడం వల్ల ఫామ్ అవుతాయి. మరి జెరండ్కి ప్రజెంట్ పార్టిసిపల్ డిఫరెన్స్ ఏంది?
డిఫరెన్స్ ఏంటంటే జెరండ్ అనేది సెంటెన్స్లో ఇచ్చిన సెంటెన్స్లో నౌన్గా ఫంక్షన్ చేస్తుంది. బట్ వేరేయాస్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ ఏ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో అడ్జెక్టివ్గా ఫంక్షన్గా చేస్తే దాన్ని మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. లేదంటే ఇచ్చిన సెంటెన్స్లో V1 + ing అనేది నౌన్గా ఫంక్షన్ చేస్తే దాన్ని మనం జెరండ్ అంటాం. సో దట్ ఈజ్ లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ బెటర్ అబౌట్ ప్రెజెంట్ పార్టిసిపుల్. సో ద డ్రౌనింగ్ మ్యాన్ cried for help. Who cried for help? The drowning man. The drowning, sinking, those who are drowning very deep into the water. ఎవరైతే మునిగిపోతున్న వ్యక్తి సహాయం కోసం, హెల్ప్ కోసం క్రై చేశాడు, పెద్దగా అరిచాడు. హియర్ డ్రౌనింగ్, ఈ వర్బ్ చూడండి, డ్రౌన్ ప్లస్ ఐజ్, డ్రౌనింగ్. బేస్ ఫామ్ ఇది డ్రౌన్, ఐఎన్జీ యాడ్ చేసాం, డ్రౌనింగ్గా ఫామ్ అయింది. అయితే ఈ ఫామ్ చూడడానికి ఇక్కడ స్మోకింగ్, డ్రౌనింగ్ రెండు ఐఎన్జీతో కలిసి ఉన్నాయి. కానీ ఈ సెంటెన్స్లో ఇది నౌన్గా ఫంక్షన్ చేసింది కాబట్టి ఇది జెరండ్ అయింది. బట్ ఇక్కడ ఈ ఎలాంటి వ్యక్తి, డ్రౌనింగ్ మ్యాన్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ, అంటే ఇది యాడ్జెక్టివ్గా ఫంక్షన్ చేసింది ఈ సెంటెన్స్లో. అందువల్ల ఇది జెరండ్ కాదు, బట్ ఇట్ బిలాంగ్స్ టు ప్రెజెంట్ పార్టిసిపుల్. సో ఐఎన్జీతో ఫామ్ అయినా కూడా మనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు జెరండ్ని, ప్రెజెంట్ పార్టిసిపుల్ని. అదేవిధంగా ఇట్ ఈస్ ఎ రన్నింగ్ ట్రైన్ ఆర్ ఇట్ ఈస్ ఎ మూవింగ్ ట్రైన్. ఈ రన్నింగ్, మూవింగ్, సో హియర్ దిస్ వర్డ్ ఆల్సో, హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ దిస్ వర్డ్ ఫంక్షన్స్ యాజ్ an adjective. So that's why it is called present participle. If you say one more example, they are playing cricket now. They are playing cricket now. Here playing, ఆ ప్లేయింగ్ అనే వర్బ్ కూడా, ఆ ప్లేయింగ్ అనే వర్డ్ కూడా దేనికి ఎందుకు వస్తుందంటే ప్రెజెంట్ పార్టిసిపుల్కి ఎందుకు వస్తుంది. సో ఈ విధంగా మనం జెరండ్ని, ప్రెజెంట్ పార్టిసిపుల్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ V3 ఫామ్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. సో ప్లేడ్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. సో ఆ విధంగా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్తో కూడా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. సో దట్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ కమ్ అండర్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సో ఇన్ నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బట్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్.